హే గైస్, ఈరోజు మనం రియాక్ట్ జేఎస్ యూజ్ చేసి ఒక టు డూ యాప్ ఎలా చేయాలో చూద్దాం. సో ఈ టు డూ యాప్ క్రియేట్ చేయాలి అంటే మన సిస్టంలో ముందుగానే నోట్ జేఎస్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఉంచుకోవాలి అండ్ ఒక బేసిక్ టెక్స్ట్ ఎడిటర్ ఏదో ఒకటి ఇన్స్టాల్ చేసుకొని ఉంచుకోవాలి. కమింగ్ టు ఓవర్ ఆఫ్ ద అప్లికేషన్, ఇక్కడ ఏంటంటే మనకి పైన టు డూ యాప్ అనే ఒక హెడ్డింగ్ పెట్టాం, దాని కింద ఒక టెక్స్ట్ ఇన్పుట్ ఫీల్డ్ అండ్ నెక్స్ట్ ఒక బటన్ పెట్టాం. ఈ ఇన్పుట్ ఫీల్డ్లో మనం ఏదైనా టాస్క్ ఇవ్వచ్చు. ఇచ్చాక ఇక్కడ పక్కన బటన్ క్లిక్ చేస్తే ఒక టాస్క్ అనేది క్రియేట్ అవుతుంది. సో నేను ఇంకో టాస్క్ కూడా ఇస్తున్నా, డ్రింక్ వాటర్. సో ఇప్పుడు డ్రింక్ వాటర్ అని చెప్పేసి ఒక టాస్క్ క్రియేట్ చేస్తాను. అగైన్ మళ్ళీ నేను యాడ్ టాస్క్ అనే బటన్ నొక్కాను, అది కిందనేమో యాడ్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఒక టాస్క్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటామో అప్పుడు కావాలంటే చెక్ చేసేసుకోవచ్చు మన రిఫరెన్స్కి. లేదు అనుకుంటే మనం డిలీట్ కూడా చేసేసుకోవచ్చు. మీ దాంట్లో నోట్ చేసి కానీ లేకపోతే నోట్ చేసి వెబ్సైట్లోకి వెళ్ళి మనం డైరెక్ట్గా నోట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే విఎస్ కోడ్ కూడా మీ దాంట్లో లేకపోతే విఎస్ కోడ్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ ఉంది. సో డౌన్లోడ్ చేసిన వెంటనే మనకి విండోస్ ఆర్ఎల్స్ మ్యాక్ ఆర్ఎల్స్ మీది లైనక్స్ అయితే లైనక్స్, ఎందులో కావాలంటే అందులోకి విఎస్ కోడ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో గైస్, ఒకసారి మన దాంట్లో నోట్ జేఎస్ అండ్ విఎస్ కోడ్ ఇన్స్టాల్ అయినాక మనం అనేది ఈజీగా కమెంట్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాం. కమెంట్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవడమే. అండ్ ఇక్కడ ఏమొచ్చి మనం యాప్ అనేది కావాలి కాబట్టి సో యాప్ ఇన్స్టాల్ చేస్తాం. ఎట్లా అంటే npx create రియాక్ట్ యాప్, ఇది రియాక్ట్ యాప్ క్రియేట్ చేయడానికి కమెంట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ప్రాజెక్ట్ నేమ్ కొడతాం, లైక్ టు డూ లిస్ట్ అంటారు అంతే. ఇప్పుడు ఇది మనకి ఒక బేసిక్ టెంప్లెట్తోని రియాక్ట్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. వన్స్ ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయినాక మనకి ఈ విధంగా అయితే కనపడుతుంది. దీని నెక్స్ట్ మనం సిడి లైక్ అంటే చేంజ్ డైరెక్టరీ టు డూ లిస్ట్ అని కొడితే టు డూ లిస్ట్ అనే ఫోల్డర్లోకి వెళ్ళిపోతాం. సో టు డూ లిస్ట్ ఫోల్డర్లోకి వెళ్ళినాక మనం కోడ్ స్పేస్ డాట్ అని కొడితే మన దాంట్లో ఆల్రెడీ విఎస్ కోడ్ ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది కాబట్టి మనకి డైరెక్ట్గా విఎస్ కోడ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఒక్కసారి విఎస్ కోడ్ ఓపెన్ అయినాక మనకి ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అండ్ ఇందులో స్టార్టింగ్ వచ్చేసి నోడ్ మాడ్యూల్స్. ఈ నోడ్ మాడ్యూల్స్లోని ఏముంటాయి అంటే ఒక ప్యాకేజ్లో జేసన్లో మనం ఏవైతే డిపెండెన్సీస్ ఎక్కించుకుంటామో మన ప్రాజెక్ట్కి కావాల్సినవి, దాని తాలూకు మాడ్యూల్స్ అన్నీ ఈ నోడ్ మాడ్యూల్స్లో ఇన్స్టాల్ అవుతాయి. సో అండ్ ఇక్కడ వచ్చేసి పబ్లిక్ ఫోల్డర్. ఈ పబ్లిక్ ఫోల్డర్ ఏంటంటే ఇందులోని ఇమేజెస్ కానీ ఎసెట్స్ కానీ సో మనకు కావాల్సినవి ఏవైతే ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే చేయాలనుకుంటున్నామో అవన్నీ పబ్లిక్ ఫోల్డర్లో మనం సేవ్ చేసుకుంటాం. అండ్ కమింగ్ టు సోర్స్ ఫోల్డర్ ఎస్ఆర్సి. సో ఇక్కడ యాప్ సిఎస్ఎస్, యాప్.js, యాప్ టెస్ట్.js, index.js ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. ఇక్కడ index.js ఫైల్ అనేది యాప్ అనే కాంపోనెంట్ రన్ చేస్తుంది. సో ఇనిషియల్గా మనకి యాప్.js అనేది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద రియాక్ట్ అప్లికేషన్. అండ్ మనం ఈ యాప్.js కాంపోనెంట్ని చేంజ్ చేసి మన అవుట్పుట్ని అనేది చూద్దాం. సో మనమైతే ఫస్ట్ ఈ యాప్లో ఉండేదంతా తీసేసి జస్ట్ ఒక h1 ట్యాగ్ టు డూ యాప్ అని చెప్పేసిద్దాం. అండ్ ఇప్పుడు ఈ యాప్ మన దాంట్లో రన్ అవ్వాలి అంటే అండ్ ఇక్కడ మనకి లోపు కూడా అవసరం లేదు, ఇక్కడ టెర్మినల్ ఉంటుంది, దీనికి షార్ట్ కట్ కూడా ఉంటుంది. సో ఏది క్లిక్ చేసినా మనకి టెర్మినల్ ఓపెన్ అవుతుంది. టెర్మినల్ ఒక్కసారి ఓపెన్ అయినాక యాప్ని స్టార్ట్ చేయాలంటే ఇక్కడ npm స్టార్ట్ అనే కమాండ్ ఇస్తాం. npm స్టార్ట్ అనే కమాండ్ ఇచ్చిన వెంటనే మనకి యాప్ అనేది బిల్డ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది ఫస్ట్ టైం బిల్డ్ అవ్వడానికి. సో అప్పటివరకు మనం వెయిట్ చేయాలి. సో వన్స్ యాప్ కానీ సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయితే మనకి ఇక్కడ వెబ్ ప్యాక్ కంపైల్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. మనం బ్రౌజర్లోకి వెళ్తే మనం దాని తాలూకా అవుట్పుట్ చూడొచ్చు, ఇక్కడ టు డూ యాప్ అని. సో ఇక్కడ మనం యాప్ తీసేసి టు డూ లిస్ట్ అని పెడితే అది వెంటనే కంపైల్ అయిపోద్ది. కంపైల్ అయిపోయినాక మనం బ్రౌజర్లో చూస్తే టు డూ లిస్ట్ అని చెప్పేసి మనం చూడగలం. సో మనం అనుకున్న ప్రకారం మనం రీయూజబుల్ కాంపోనెంట్స్ అనేవి యూజ్ చేద్దాం అనుకున్నాం కదా. సో అందుకు ఫస్ట్గా ఇక్కడ సోర్స్ ఫోల్డర్లో కాంపోనెంట్స్ మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఫోల్డర్ క్రియేట్ చేశాక ఇక్కడ మనకి ఒక ఫస్ట్ అనేది ఒక ఇన్పుట్ బాక్స్ ఉండాలి అండ్ దాని పక్కన ఒక బటన్ ఉండాలి, అంటే ఇదంతా ఒక ఫామ్లో ఉంటుంది. సో మనకి ఫస్ట్ టు డూ ఫామ్ అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఫామ్ డాట్
జేఎస్. ఎందుకంటే మనం ఆ జావా స్క్రిప్ట్‌లో రాస్తున్నాం కాబట్టి టు డూ ఫార్మ్ డాట్ జేఎస్ అని చెప్పేసి మనం ఫార్మ్ నేమ్ అయితే ఇచ్చుకుందాం. అండ్ ఇక్కడ మనకి కావాలి టైం సేవ్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ఫోల్డర్ ఉంటుంది. ఇందులోని మనకి రియాక్ట్ ఎక్స్టెన్షన్స్ అని చెప్పేసి ES7 రియాక్ట్ నేటివ్ స్నిప్పెట్స్ అని చెప్పేసి ఉంటాయి. ఇది మనం కావాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకున్నాక మనకి టైం సేవ్ చేసుకుని జస్ట్ RFC అని కొట్టిన వెంటనే ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో దీన్ని అవుట్పుట్ మనం చూడాలి అంటే దీన్ని మనం ఎక్కడ ఎంటర్ చేయాలనుకుంటున్నాం, మన యాప్లో. సో ఇక్కడ టు డూ లిస్ట్ కింద టు డూ ఫామ్ అని చెప్పేసి మనం ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ చూసామా మనం టు డూ ఫామ్ అనేది మనం రెండర్ అవుతుంది. దాన్ని ఇక్కడ మనం చెక్ చేయగలుగుతున్నాం. సో ఇప్పుడు మనం ఆ టు డూ ఫామ్ని చేంజెస్ చేస్తూ ఉంటే అదేమొచ్చి మనకి డైరెక్ట్గా అవుట్పుట్లో ఇక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకి కొంచెం యాప్ అనేది స్టైల్గా ఉండాలి అనుకుంటే మనకి చాలా యూఐ లైబ్రరీస్ అయితే ఉంటాయి. అందులో ది టాప్ మెటీరియల్ యూఐ. సో మనం అదే యూస్ చేయబోతున్నాం ఇక్కడ. సో ఫస్ట్ మనం మెటీరియల్ యూఐ వెబ్సైట్లోకి వెళ్ళి దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నెట్ కాంపోనెంట్స్ అండ్ ఇక్కడ గెట్ స్టార్టెడ్లోకి వెళ్తే మనకి వీల్ డాక్యుమెంటేషన్ అంతా ఉంటుంది. అండ్ మనం ఇన్స్టాలేషన్లోకి వెళ్ళి ద ఫస్ట్ కమాండ్ npm ఇన్స్టాల్ ఇది కాపీ చేసుకొని జస్ట్ ఎంటర్. సో ఇక్కడ చూస్తే మనకి మెటీరియల్ యూఐ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం మెటీరియల్ యూఐ ఐకాన్స్ కూడా ఉంటాయి. అది ఎక్కించుకుంటే మనకి ఇందాకలా చూసినట్లు డిలీట్ ఐకాన్ కానీ అలాగా మనకి డిఫరెంట్ ఐకాన్స్ ఏమైనా కావాలి అంటే వాటిని డైరెక్ట్గా మనం అక్కడ చూపించుకోవచ్చు. అందుకు మనకి వాళ్ళ దాంట్లోనే ఉంటుంది మెటీరియల్ యూఐ అండ్ MUI ఐకాన్స్ మెటీరియల్. ఇది కూడా సేమ్ ఇందాకలా అలాగైతే కాపీ చేసి పేస్ట్ చేసాం. సో ఇక్కడ మళ్ళీ అది కూడా ఇన్స్టాల్ చేసేస్తాం. సో వన్స్ ఇది కానీ ఇన్స్టాల్ అయిపోయాక మనం డైరెక్ట్గా కాంపోనెంట్ మన డూ ఫామ్ కాంపోనెంట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. సో దీనికి కూడా ఒక 1 minute at a టైం అయితే పడుతుంది. ఇంకా మరి ఇప్పుడు మన కాంపోనెంట్లోకి చేంజెస్ వస్తే ఇందాక మనం అనుకున్నట్లేదు ఒక ఫామ్ కాబట్టి సో ఒక ఫామ్ అనేది టైప్ చేస్తాం ఇక్కడ. అండ్ ఇంకా మనకి మెటీరియల్ యూఐలోని మనం డివైల్గా అయితే వాడుతుంది. ఇందులో బాక్స్ అని కూడా ఉంటుందండి. ఆ బాక్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. బాక్స్ పెట్టుకొని ఇప్పుడు ఇది కానీ ఇంపోర్ట్ అవ్వకపోతే మనం ఇక్కడ ఇంపోర్ట్ బాక్స్ ఫ్రమ్ MUI మెటీరియల్. సో ఇందులో నుంచి మనం బాక్స్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. అండ్ బాక్స్ ఇంపోర్ట్ చేసుకున్నాక మనం కావాలంటే ఇక్కడ మెటీరియల్ యూఐలోకి వెళ్తే మనకి కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయో ఇక్కడ తెలుస్తుంది. మనకి ఇప్పుడు ఒక టెక్స్ట్ ఫీల్డ్ కావాలంటే ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ అని చెక్ చేసుకుంటాం. సో ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ దాని ప్రివ్యూ ఎలా ఉంటుందో వాళ్ళు ఎక్కడైతే ఇస్తారో సో దాన్ని బట్టి మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. సో నాకు ఇక్కడ బాక్స్ ఒకటి అండ్ ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ ఒకటి అండ్ ఇంకా బటన్ ఒకటి కావాల్సి వస్తుంది. ఇక్కడ మనం అందులో టెక్స్ట్ ఫీల్డ్ పెట్టుకుంటాం. టెక్స్ట్ ఫీల్డ్ ఇది కూడా సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్తో అయిపోతుంది. సో ఇక్కడ లేబుల్ వచ్చేసి యాడ్ ఏ న్యూ టాస్క్. ఇక్కడ ఈ ఫ్లవర్ బ్రేసెస్ అనేవి మనం కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఇట్స్ సపోజ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వేరియంట్ అంటే ఏం లేదు. ఇక్కడ మనకి ఫీల్డ్ కావాలా, అవుట్లైన్ కావాలా, స్టాండర్డ్ కావాలా అని చెప్పేసి అంటే ఎప్పుడైతే మనం మీదకి వెళ్ళి హోవర్ చేసి మౌస్తో క్లిక్ చేస్తామో అప్పుడు ఆ లేబుల్ అనేది దాని చుట్టూ వచ్చేటట్లు మనం పెట్టుకుంటాం. అండ్ ఇంకా ఇక్కడ దీనికి టైప్ వచ్చేసి టెక్స్ట్. మనకి చాలా టైప్స్ ఉంటాయి, టెక్స్ట్ కానీ పాస్వర్డ్ కానీ. సో ఇప్పుడు టెక్స్ట్ అని పెట్టుకున్నప్పుడు మనకి ఏంటంటే అది టెక్స్ట్లో విజిబుల్ అవుతుంది. అది పాస్వర్డ్ పెడితే అది డాట్స్ కింద వస్తూ ఉంటాయి. దీనికి ఒక నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు. నేమ్ లైక్ టు డూ లిస్ట్
ఒకసారి ఇది కంపైల్ అయిపోయినాక మనం టెర్మినల్‌లో చూడొచ్చు. ఏ విధంగా కనపడుతుంది మనకి. కాకపోతే ఇక్కడ ఒక వార్నింగ్ వచ్చింది. బటన్ ఈస్ డిఫైన్డ్ బట్ నాట్ యట్ యూజ్డ్ అని చెప్పేసి. అంటే ఈ కాంపోనెంట్‌లో మనం బటన్ అనేది యూజ్ చేసాం. కానీ ఇంకా యూజ్ చేయలేదని చెప్పేసి ఒక ఎర్రర్ వార్నింగ్ త్రో చేస్తుంది. ఇక్కడ యూజ్ స్టేట్ అంటే ఏదైనా ఒక వేరియబుల్‌కి స్టేట్ అప్డేట్ చేయడానికి మనం యూజ్ స్టేట్ అనేది వాడతాం. దీన్ని ఎలాగ యూజ్ చేయాలంటే కాన్స్ట్ టెక్స్ట్ కామా సెట్ టెక్స్ట్ ఈక్వల్ టు యూజ్ స్టేట్ ఆఫ్. ఇప్పుడు ఇక్కడ మనకి టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఒక సింగిల్ లైన్ వాల్యూ అండ్ ఇది స్ట్రింగ్. కాబట్టి మనం ఇక్కడ యూజ్ స్టేట్లోని స్ట్రింగ్ ఇచ్చుకుంటాం. అండ్ ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ ఒక వాల్యూ మనం ఏదైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నామో అది టెక్స్ట్ అని ఇచ్చుకోవాలి ఇక్కడ వాల్యూ టు టెక్స్ట్. అండ్ ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేసి మనం చెక్ చేస్తే ఇక్కడ మనం వాల్యూ ఏ టైప్ చేస్తున్నా అక్కడ అప్డేట్ అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎవ్రీ టెక్స్ట్ ఇన్పుట్ ఫీల్డ్ ఆర్ ఎల్స్ ఏదైనా ఇన్పుట్ ఫీల్డ్కి మనకి ఆన్ చేంజ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆన్ చేంజ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం టెక్స్ట్ని అప్డేట్ చేసుకోవాలి. ఇక్కడ ఆన్ చేంజ్ ఈక్వల్ టు ఒక యారో ఫంక్షన్. అండ్ ఇక్కడ మనం ఒక ఈవెంట్ పాస్ చేస్తాం. ఈవెంట్ నుంచి దేనికి మనం అప్డేట్ చేయాలి, సెట్ టెక్స్ట్ అప్డేట్ చేయాలి. కాబట్టి ఇక్కడ సెట్ టెక్స్ట్ ఆఫ్ ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. సో ఇలాగే ఎప్పుడైతే ఇస్తామో మనం ఇక్కడ టాస్క్ ఏదైనా యాడ్ చేస్తున్నాక ఏదైనా టెక్స్ట్ అనేది మనం టైప్ చేస్తున్నప్పుడు అది ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకా మనకి రిమైనింగ్ బటన్ ఉంది. సో బటన్ మనం ఇందాక ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం, మెటీరియల్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇక్కడ బటన్ యాడ్ చేసేసుకొని సో వన్స్ ట్యాగ్ క్లోజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి క్లోజింగ్ ట్యాగ్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ యాడ్ టాస్క్ అని చెప్పేసి నేను ఇస్తాను. ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యాడ్ టాస్క్ అనే బటన్ ఇక్కడ వచ్చింది. కాకపోతే దీనికి ప్రాపర్ స్టైలింగ్ లేదు. అండ్ ఇందులో కూడా మనకి వేరియంట్స్ ఉంటాయి. ఇక్కడ వేరియంట్ వచ్చేసి కంటెంట్ పెడతాను. సో ఇప్పుడు మనం చెక్ చేస్తే బటన్ వచ్చేసరికి చూసారా కంటెంట్ మోడ్లో. అండ్ ఇక్కడ ఈ బటన్కి యాక్షన్ ఏమవ్వాలి అనుకుంటే టైప్ ఈక్వల్ టు సబ్మిట్. ఇక్కడ ఫామ్ దగ్గర కూడా ఆన్ సబ్మిట్ ఈక్వల్ టు హ్యాండిల్ సబ్మిట్. ఈ హ్యాండిల్ సబ్మిట్ అనేది ఫంక్షన్ మనం ఇంకా డిఫైన్ చేయలేదు. ఈ ఫంక్షన్ ఇక్కడ మనం డిఫైన్ చేద్దాం. కాన్స్ట్ మీకు అందరికీ యారో ఫంక్షన్స్ గురించి తెలిసి ఉంటుంది కాబట్టి నేను అంత బ్రీఫ్ ఇవ్వట్లేదు అనుకోసం. కాన్స్ట్ హ్యాండిల్ సబ్మిట్ ఈక్వల్ టు అందరికి కన్సోల్ డాట్ టెక్స్ట్. సో మనం ఏదైనా ఒక టెక్స్ట్ ఏదైతే టైప్ చేస్తామో అందులో కన్సోల్లో ప్రింట్ అవ్వాలని చెప్పేసి మనం రాసాం కదా. ఇక్కడ ఒకసారి కన్సోల్ మనం ఇన్స్పెక్ట్ ఓపెన్ చేసి మనం చెక్ చేస్తే ఏదైనా హలో అని ఇచ్చిన వెంటనే యాడ్ టాస్క్ ఇక్కడ మనం చూస్తే కన్సోల్లోని హలో అని ప్రింట్ అయ్యింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ కాంపోనెంట్ని మనం యాడ్ డాట్ జేఎస్లో యూజ్ చేస్తున్నాం కదా. మనకి టాస్క్ అంటే ఒకటే కాదు, చాలా ఉంటాయి. అందుకు దీనికి ఒక ఫంక్షన్ రాస్తాం. ఏంటంటే మనం ఎవ్రీ టైం యాడ్ టాస్క్ నొక్కిన వెంటనే ఆ టాస్క్ అనేది స్టోర్ అవుతూ ఉండాలి. ఎప్పుడైతే మనం కొత్త టాస్క్ అనేది ఇస్తూ ఉంటామో ఆ కొత్త టాస్క్ కూడా ఇందులోనే స్టోర్ అవుతూ ఉండాలి ఎరేలో. ది ఫంక్షనాలిటీ మనం ఎక్కడ రాస్తామంటే యాప్ డాట్ జేఎస్లో రాస్తాం. అగైన్ ఇప్పుడు మనం యాప్ డాట్ జేఎస్లోకి మనం వెళ్తాం. యాప్ డాట్ జేఎస్లోకి వెళ్ళి ఫస్ట్ రియాక్ట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఉంటే ప్రాబ్లం లేదు, లేకపోతే రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్. అండ్ ఇక్కడ కూడా మనకి టు డూస్ అనేవి ఒక ఎరే కింద ఫామ్ అవుతాయి. అంటే ఇది కూడా ఒక స్టేట్లో మనం సేవ్ చేయాలి, అప్డేట్ చేయాలి. అందుకు మళ్ళీ ఇక్కడ కూడా మనం యూజ్ స్టేట్ ఇంపోర్ట్ చేసుకుంటాం. యూజ్ స్టేట్ ఇంపోర్ట్ చేసుకున్నాక ఇక్కడ టు డూస్ అనేది మీకు ఎరే చెప్పాను కదా, అందుకు కాన్స్ట్ టు డూస్ సెట్ టు డూస్ ఈక్వల్ టు యూజ్ స్టేట్ ఆఫ్ ఎరే. ఇక్కడ ఎరే యూజ్ చేసాం. అండ్ ఇక్కడ టు డూ ఫామ్లోకి వచ్చేసరికి స్ట్రింగ్ యూజ్ చేసాం. ఎందుకంటే ఇక్కడ టు డూ అనేది
ఒక స్ట్రింగ్ అంటే అక్కడ ఓన్లీ ఒక యాడ్ టాస్క్లోని మనం యాడ్ ఇన్పుట్ ఫీల్డ్లో ఒక వాల్యూ ఇచ్చి వెంటనే యాడ్ టాస్క్ కొడతాం. అక్కడ ఓన్లీ ఒక స్ట్రింగే ఉంటుంది కాబట్టి ఓన్లీ వన్ ఐటమ్. సో మనం అక్కడ స్ట్రింగ్ ఇచ్చాం. బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ టూడూస్ యాడ్ చేస్తున్న కొద్దీ పెరుగుతూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ మనం ఎక్కడ స్టోర్ చేస్తామంటే ఒక ఎరేలో స్టోర్ చేస్తాం. అందుకే ఇక్కడ యూజ్ స్టేట్ ఆఫ్ ఎరే ఇచ్చాం. అండ్ ఇక్కడ ఒక ఫంక్షన్ మనం క్రియేట్ చేస్తాం. కాన్స్ట్ యాడ్ టుడూ ఈక్వల్ టు మనకి అక్కడి నుంచి ఒక టెక్స్ట్ వస్తుంది కదా, ఆ టెక్స్ట్ని ఇక్కడ మనం పెట్టుకోండి. సెట్ టుడూస్ ఆఫ్ ఎరే. ఇక్కడ స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసి ఇవన్నీ స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసి టుడూస్ అని ఎందుకు పెట్టామంటే మనకి ప్రీవియస్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడికి పోకుండా సేవ్ అవుతూ ఉండడానికి స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసి ఒక టుడూస్ అని పెట్టాం. అండ్ ఇక్కడ మళ్ళీ నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ టెక్స్ట్ ఏమి ఉండాలి అంటే టెక్స్ట్ ఉంటుంది. అండ్ మళ్ళీ అది కంప్లీట్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి ఇంకో ఆబ్జెక్ట్ అనేది ఇంకో ప్రాపర్టీ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. కంప్లీటెడ్ ఫాల్స్, ఇనిషియల్గా ఫాల్స్లో ఉంటుంది. మనం ఎప్పుడైతే చెక్ మార్క్ ఇస్తామో అప్పుడే అది ట్రూ అవుతుంది. అండ్ ఇంకోటి ఎప్పుడైతే దానికి ఒక ఐడి ఉంటుంది కదా, సో ఐడి ఒకటి ఇస్తాను. డాట్ ర్యాండమ్ అంటే ఇక్కడ మ్యాథ్ డాట్ ర్యాండమ్ అంటే ఏదో ఒక ర్యాండమ్ ఐడి అనేది దానికి అసైన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ టుడూ ఫంక్షన్ని మనం టుడూ ఫామ్కి పంపించాలన్నమాట. సో ఇక్కడ యాడ్ టుడూ ఈక్వల్స్ టు యాడ్ టుడూ. ఈ ఫంక్షన్ అనేది మనం ఇప్పుడు ఈ కాంపోనెంట్కి పంపిస్తాం టుడూ ఫామ్కి. బట్ మనకి ఇక్కడ నుంచి కూడా రావాలి కాబట్టి ఇక్కడ మనం ఆబ్జెక్ట్ డీస్ట్రక్చర్ చేసుకుంటాము, ప్రాప్స్ తెచ్చుకుంటాం అనమాట. యాడ్ టుడూ అండ్ ఇక్కడ కన్సోల్ తీసేసి మనం ఇక్కడ చిన్న కండిషన్ రాద్దాం. ఏంటంటే ఇఫ్ ఆఫ్ టెక్స్ట్ అంటే టెక్స్ట్లో ఏదైనా ఉంటేనే అప్పుడు యాడ్ టుడూ అనేది మనం ఇన్వోక్ చేయాలన్నమాట. బటన్ నొక్కినప్పుడు ఆ ఫంక్షన్ అనేది టాస్క్స్ని యాడ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మనం యాడ్ టుడూలోని ఏం పంపించాలంటే టెక్స్ట్ పంపాలి. ఎందుకంటే ఇక్కడ మనం యాడ్ టుడూకి ఒక టెక్స్ట్ పంపిస్తుంది. సో ఈ టెక్స్ట్ తెచ్చుకోవాలి అంటే మనం ఇక్కడి నుంచి పంపాలి. ఇక్కడ టెక్స్ట్. ఇప్పుడు ఎప్పుడైతే యాడ్ టుడూ అనే ఫంక్షన్ కాల్ అవుతుందో అప్పుడు అందులో నుంచి ఈ టెక్స్ట్ పాస్ అయ్యి ఈ టెక్స్ట్ అనేది ఇక్కడికి కాల్ అవుతుంది. ఇక్కడ కాల్ అయినాక ఇక్కడ టెక్స్ట్ తెచ్చుకొని ఇదేమొచ్చి సెట్ టుడూస్లోని ప్రీవియస్ టుడూస్ని అలాగే ఉంచి అండ్ కొత్త టుడూని ఈ టెక్స్ట్లో టెక్స్ట్ పెడుతుంది. అండ్ కంప్లీటెడ్ అనేది ఇనిషియల్ స్టేట్గా ఫాల్స్ పెట్టుకుంటాం. అండ్ ఐడియా వచ్చేసి ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ వస్తుంది. ఇదంతా యాడ్ టుడూ ఎలా చేయాలి. ఇప్పుడు మనం ఈ యాడ్ చేసే టుడూస్ని మనం డిస్ప్లే కూడా చేయాలి కదా, అందుకు ఇక్కడ లిస్ట్ టుడూ అని చెప్పేసి ఇంకో కాంపోనెంట్ మనం క్రియేట్ చేద్దాం. లిస్ట్ టుడూ డాట్ జేఎస్. సో ఇక్కడ కూడా మళ్ళీ ఆర్ఎఫ్సి ఒక కాంపోనెంట్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ కాంపోనెంట్ అనేది వర్క్ అవుతుందో లేదో చూడాలి అంటే మీకు ఇంతకుముందే చెప్పినట్లు ఇక్కడ జస్ట్ టుడూ లిస్ట్ లిస్ట్ టుడూ అనే దాన్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. మనం ఎప్పుడైతే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ లిస్ట్ టుడూ అని చెప్పేసి వచ్చేసింది. ఇంకా ఇప్పుడు మనం ఈ లిస్ట్ టుడూ అనే కాంపోనెంట్ని మనం చేంజ్ చేయాలంటే ముందు మనం కోడ్ బేస్లోకి వెళ్ళి లిస్ట్ టుడూలోకి వెళ్ళి మనం ఫస్ట్ ఈ టుడూ అనేది ఒక లిస్ట్లో చూపించాలి కాబట్టి మనం ముందు బేసిక్గా దాన్ని ఎలా చూపించాలో చూద్దాం. ఇక్కడ దానికి మనం మెటీరియల్ లిస్ట్ ఐటమ్ అండ్ లిస్ట్ ఐటమ్ టెక్స్ట్ అనే 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, దాన్ని తెచ్చుకుందాం ముందు. సో లిస్ట్ ఐటమ్ టెక్స్ట్ ఫ్రమ్ దీనికి ఎక్కడి నుంచి వస్తున్నాం MUA మెటీరియల్. అండ్ ఇక్కడ అండ్ మనం ఇవన్నీ డివ్ బదులు బాక్స్ వాడుతాం కాబట్టి ఇక్కడ బాక్స్ పెట్టుకుందాం. D ప్లస్
బాక్స్ అయిపోయినాక లిస్ట్ ఐటెంలోనే మనకి లిస్ట్ ఐటెం టెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ లిస్ట్ ఐటమ్ అండ్ ఇక్కడ లిస్ట్ ఐటమ్ టెస్ట్. ఇక్కడ మనం ఏదైనా లిస్ట్ లాంటిది చూపించుకోవచ్చు. సపోజ్ హాయ్ అని పెడితే ఇది మనకి ఫ్రంట్ ఎండ్లోకి వచ్చేసరికి హాయ్ అని ఉంటుంది, చూసారు కదా. ఇక్కడ ఇప్పుడు మనం app.jsలోని ఇంపోర్ట్ లిస్ట్ ఫ్రమ్ మెటీరియల్ యూఐ. సో ఇక్కడ లిస్ట్ అనేది ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంటే మనం చూపించాలనుకున్న డేటా అంతా లిస్ట్లో మనం చూపిస్తాం కాబట్టి ఇక్కడ లిస్ట్ ఇంపోర్ట్ చేసుకుందాం. ఈ లిస్ట్ అనే దాన్ని మనం లిస్ట్ టుడూలో చేయాలి. ఇక్కడ అందాకలేదు ఇక్కడ ఉంచండి. ఇక్కడ టుడూస్ ఉన్నాయి కదా, టుడూస్ మనం ఎప్పుడైతే యాడ్ చేస్తూ ఉంటామో అవన్నీ మనకి అరేలో స్టోర్ అవుతాయి. అందుకు ఇక్కడ మనం ఫ్రాగ్మెంట్స్ ఓపెన్ చేసి టుడూస్ డాట్ మ్యాప్ ఇక్కడ ఇందులో నుంచి మనకు ఒక టుడూ పంపిద్దాం. ఈ టుడూలో మనం ఇక్కడ లిస్ట్ టుడూ ఉంది కదా, దీన్ని పెడదాం. ఓకే, సో డిలీట్ దిస్. అండ్ ఇక్కడ లిస్ట్ టుడూలో మనం ఏం చేస్తామంటే టుడూని పంపిస్తాం అనమాట. సో టుడూ ఈక్వల్స్ టు ఈ టుడూనే డేటా కింద పంపిస్తాం. ఎప్పుడైతే మనం ఒక టుడూని డేటా కింద పంపిస్తామో ఇక్కడ మనం లిస్ట్ టుడూలో కూడా వెళ్ళి ఇక్కడ చూసారు కదా మనం ఇది ప్రాప్స్లో టుడూ కింద తెచ్చుకున్నాం. అండ్ ఇందులో టుడూ డాట్ టెక్స్ట్ అంటే ఇక్కడ టెక్స్ట్ అనేది ఈ అరేలో ఉంది కాబట్టి టుడూ డాట్ టెక్స్ట్ అని పెట్టాం. ఒకసారి ఇప్పుడు మనం ఇలా అవుట్పుట్ చూస్తే ఇక్కడ హలో వెల్కమ్ ఇలాగ మనం ఒక టాస్క్ యాడ్ చేస్తూ ఉంటే ఇలా కిందనే యాడ్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ యాడ్ న్యూ టాస్క్ దగ్గర ఎప్పుడైతే యాడ్ టాస్క్ కొట్టామో ఇది వెల్కమ్ అనేది క్లియర్ అవ్వట్లేదు. ఇది ఎందుకు అంటే ఇక్కడ మనం టుడూ ఫామ్లో ఇక్కడ టెక్స్ట్ని యాడ్ టుడూ చేస్తున్నప్పుడు యాడ్ చేస్తున్నాం, మళ్ళీ దాన్ని సెట్ టెక్స్ట్ అనే దాన్ని క్లియర్ చేయట్లేదు. సో ఈ ప్రాబ్లం నుంచి మనకి ఈజీగా సాల్వ్ చేసుకోవాలంటే ఇక్కడ జస్ట్ సెట్ టెక్స్ట్ ఎంటీ స్ట్రింగ్. ఎప్పుడైతే ఒక టుడూ అనేది యాడ్ అవుతుందో వెంటనే ఇక్కడ ఎంటీ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఏమైనా రిఫ్రెష్ చేద్దాం, చెక్ చేద్దాం. హలో యాడ్ టాస్క్ చూసారా, ఇప్పుడు మళ్ళీ డ్రింక్ వాటర్ యాడ్ టాస్క్. అండ్ మనం అనుకున్నట్లు ఇంకా ఇక్కడ చెక్ బాక్స్ ఒకటి, ఇక్కడ డిలీట్ ఐకాన్ కూడా పెట్టుకోవాలి, అంతే కదా లిస్ట్లోని. ఫస్ట్ దీనికి యూఐలో ఎలా చూపించాలో చూద్దాం, దాని నుంచి దీని ఫంక్షనాలిటీ యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం మళ్ళీ VS కోడ్లోకి వెళ్ళి ఇక్కడ చెక్ బాక్స్ అనేది ఇంపోర్ట్ చేసుకుందాం. మెటీరియల్ ఇప్పుడు లిస్ట్ ఐటెంలోకి వెళ్ళి స్టార్టింగ్లో చెక్ బాక్స్ అంటే టెక్స్ట్ కంటే ముందు చెక్ బాక్స్ డిస్ప్లే చేయాలి కాబట్టి ఇక్కడ ముందునే యాడ్ చేద్దాం చెక్ బాక్స్. ఇది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ చెక్ చేస్తే చూసారు కదా ఇక్కడ చెక్ బాక్స్ అనేది వచ్చింది. సేమ్ అలాగే డిలీట్ ఐకాన్ యాడ్ చేయాలి అంటే ఈ లిస్ట్ ఐటెంకి మనం ఐకాన్ బటన్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది, దాన్ని పాస్ చేయాలి. సో ఐకాన్ బటన్ అనే దాన్ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ లిస్ట్ ఐటెంలోకి వెళ్ళి లిస్ట్ ఐటెంలోని మనకి కంట్రోల్ స్పేస్ మామూలుగా ప్రెస్ చేస్తూ ఉంటే దీని తాలూకున్న ప్రాపర్టీస్ ఏవో మనకి కనబడుతూ ఉంటాయి. అక్కడ మనం సెకండరీ యాక్షన్ చూసారు కదా, సెకండరీ యాక్షన్ సెకండరీ యాక్షన్ ఐకాన్ బటన్ అనేది చూసుకుంటాం. ఐకాన్ బటన్ యాడ్ చేశాక ఇప్పుడు ఐకాన్ బటన్లో మనం ఏం చూపించాలి, డిలీట్ ఐకాన్ అనేది చూపించాలి. డిలీట్ ఐకాన్ మనం ఎక్కడి నుంచి చూపించవచ్చు, మనకి మెటీరియల్ యూఐలోని మనకి ఐకాన్స్ అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసాం కదా, ఇక్కడ మనం ఐకాన్స్ మెటీరియల్ ఐకాన్స్ అని చూస్తే మనకు ఉంటుంది కదా. వన్స్ ఇక్కడ మెటీరియల్ ఐకాన్స్ వచ్చినాక మనకి ఏ ఐకాన్ కావాలి, డిలీట్ ఐకాన్ కావాలి. సో ఇక్కడ మనం
డిలీట్ అని టైప్ చేశాక మనకి ఇక్కడ చూస్తే డిలీట్ ఫర్ ఎవర్. సో ఇలా డిఫరెంట్ ఐకాన్స్ డిఫరెంట్ సింబల్స్ కనబడుతుంది. మనకి డిలీట్ అవుట్లైన్ ఐకాన్ కావాలి కాబట్టి నేను దీన్ని ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. క్లిక్ చేస్తే కాపీ అయిపోయింది. దాన్ని ఇక్కడ పేస్ట్ చేసి ఈ ఐకాన్ బటన్లోని డిలీట్ అవుట్లైన్ ఐకాన్ జస్ట్ ట్యాగ్ క్లోజ్ చేసేసి ఇప్పుడు చెక్ చేద్దాం. మీకు చూస్తే ఇక్కడ డిలీట్ ఐకాన్ అనేది విజిబుల్ అయింది కదా. ఇప్పుడు టొగుల్ టు డూకి ఫంక్షనాలిటీ ఏముంటుందంటే ఇక్కడ మనం ఒక ఫంక్షన్ యాడ్ చేసుకుందాం, కాన్స్ట్ టొగుల్ టు డూ అని చెప్పేసి. సో ఇది నేను ఇక్కడ ఆల్రెడీ పేస్ట్ చేస్తున్నాను, అందులో ఫంక్షన్ ఉంది. ఈ టొగుల్ టు డూలోని మనం ప్రతి టు డూ ఒక ఐడి పంపిస్తాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ సెట్ టు డూస్ అంటే మనకి ఎప్పుడైతే ఐడిని ఆ టు డూని చెక్ చేస్తామో అప్పుడు ఇక్కడ టు డూస్ డాట్ మ్యాప్ ఇది మ్యాప్ అయ్యి అందులో మనం ఇచ్చిన ఐడి ఏదైతే ఉందో ఆ ఐడిని ఈ ఐడికి ఈక్వల్ చేసుకొని ఇందులో కంప్లీటెడ్గా మనం ఇనిషియల్లీ ఏం పెట్టాం, ఫాల్స్ పెట్టాం. ఈ ఫాల్స్ కాస్తే ఇక్కడ ఏంటి అవుతుంది, నాట్ ఆఫ్ టు డూ అంటే అది ట్రూ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ టు డూ అనేది మనం లిస్ట్ టు డూలోకి ఫంక్షన్ పంపించాలి. ఇక్కడ TOGGL టోగుల్ టు డూ ఈక్వల్ టు సో మనం ఈ కాంపోనెంట్కి ఈ ఫంక్షన్ అనేది పాస్ చేస్తాం. ఇది పాస్ చేశాక మళ్ళీ మనం లిస్ట్ టు డూలోకి వెళ్ళి లైక్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ టు డూ దగ్గర మళ్ళీ TOGGL టు డూ ఇది మనం app.jsలో పాస్ చేసాం. ఇప్పుడు ఇది ఎప్పుడో జరగాలి, మనకి చెక్ బాక్స్ని ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు జరగాలి. ఆన్ చేంజ్ ఈక్వల్ టు ఇందులోకి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టొగుల్ టు డూ app.jsలోకి వెళ్ళి టొగుల్ టు డూకి ఒక ఐడి అనేది అది ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. ఈ ఐడిని మనం ఎక్కడి నుంచి పంపిస్తామంటే ఇక్కడ ఆల్రెడీ మనకి సింగిల్ టు డూ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ టు డూ డాట్ ఐడి అనేది పాస్ చేస్తాం. అండ్ ఇప్పుడు చెక్ బాక్స్లోని మనం ఏదైనా చెక్ చేసాక అది చెక్ అయిందో లేదో చూడడానికి మనం ఈ చెక్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఈ చెక్ అనే ప్రాపర్టీలో మనం ఏం పాస్ చేయాలి అంటే టు డూ డాట్ కంప్లీటెడ్. టు డూ డాట్ కంప్లీటెడ్ ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఎప్పుడైతే ఫాల్స్లో ఉందో చెక్ బాక్స్ అనేది డిజేబుల్ అయి ఉంటుంది, ఎప్పుడైతే కంప్లీటెడ్ అనేది ట్రూ ఉందో అప్పుడు చెక్ బాక్స్ అనేది ఎనేబుల్ అయి ఉంటుంది. సో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ హలో అని చెక్ చేశాను అండ్ డ్రింక్ వాటర్ చెక్ చేశాను. ఇది అక్కడ రెండర్ అయ్యి చెక్ ట్రూలో ఉంది కాబట్టి అక్కడ మనకి విజిబుల్గా ఉంది, లేకపోతే అది ఫాల్స్ అయిపోయింది. ఇంకా మనం డిలీట్ ఫంక్షనాలిటీ చూద్దాం. సేమ్ మళ్ళీ రిమూవ్ టు డూలో కూడా రిమూవ్ టు డూ ఫంక్షన్ అనేది మనం ఇక్కడ యాడ్ చేద్దాం. రిమూవ్ టు డూ దీనికి కూడా మనం ఐడి పాస్ చేయాలి. ఐడి పాస్ చేశాక ఇక్కడ సేమ్ మళ్ళీ సెట్ టు డూస్ డాట్ ఫిల్టర్ ఇందులోకి మనం ఒక టు డూ పాస్ చేస్తాం. దీన్ని ఇక్కడ ఫిల్టర్ చేస్తాం అనమాట. అంటే మనం ఏదైతే ఐడిని పాస్ చేస్తామో అది దానికి నాట్ ఈక్వల్గా ఉండాలి. సో టు డూ డాట్ ఐడి ఈక్వల్స్ టు ఐడి. ఇప్పుడు ఈ రిమూవ్ టు డూ అనేదాన్ని మళ్ళీ మనం ఎక్కడ పాస్ చేయాలి, మన లిస్ట్ టు డూకి పాస్ చేయాలి అనమాట. రిమూవ్ టు డూ ఈక్వల్స్ టు రిమూవ్ టు డూ. ఇప్పుడు ఇక్కడ నుంచి పాస్ చేసాం, మరి ఇక్కడ నుంచి పాస్ చేసాక అక్కడ తెచ్చుకోవాలి కదా. మళ్ళీ లిస్ట్ టు డూలోకి వెళ్ళి ఇక్కడ రిమూవ్ టు డూ. ఇప్పుడు మనకి ఇది ఎప్పుడు జరగాలి, ఈ ఐకాన్ బటన్ మీద క్లిక్ చేసేటప్పుడు ఇది మనకు జరగాలి, అంతేనా. ఇప్పుడు ఐకాన్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు జరగాలంటే ఇక్కడ మళ్ళీ మనకి ఆన్ క్లిక్ ఐకాన్ బటన్కి ఒక ఫంక్షన్ ఉంటుంది. సో ఇది ఒక ప్రాపర్టీ అనమాట. ఈ ప్రాపర్టీలో ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఆన్ క్లిక్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు
రిమూవ్ టు డూ ఆఫ్. ఇక్కడ మళ్ళీ మనం ఇందాకలా అక్కడ చూస్తే రిమూవ్ టు డీకి ఒక ఐడి కావాలి కదా, సో ఈ టు డూ ఒక ఐడి దానికి పంపిస్తాం. టు డూ డాట్ ఐడి. ఎప్పుడైతే మనం టు డూ డాట్ ఐడి దానికి పంపిస్తామో అది ఫిల్టర్ అయ్యి అక్కడ ఉన్నవన్నీ డిలీట్ చేస్తుంటుంది అన్నమాట. దీని అవుట్పుట్ ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ క్రియేట్ రియాక్ట్ యాప్, యాడ్ టాస్క్ అండ్ డ్రింక్ వాటర్, యాడ్ టాస్క్, బ్రింగ్ స్నాక్స్. ఇలాగ నేను 3 టాస్క్ యాడ్ చేశాను ఇక్కడ. ఇప్పుడు ఇది నేను చెక్ చేశాను, సో ఇది అయిపోయింది. అండ్ ఇప్పుడు మళ్ళీ డ్రింక్ వాటర్, నేను వాటర్ తాగాను కాబట్టి అది కూడా క్లిక్ చేశాను. ఇంకేది నాకు అవసరం లేదు డిలీట్ చేసేయాలంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా డిలీట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు డ్రింక్ వాటర్ కూడా అయిపోయింది. ఇంకా నాకు మిగిలింది బ్రింగ్ స్నాక్స్. సో ఇది కూడా ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో అది కూడా మనం చెక్ చేస్తాం, చెక్ చేసి డిలీట్ చేసేస్తాం. కానీ మళ్ళీ ఒక టాస్క్ రైజ్ చేద్దాం. ఇది చూడడానికి అంత నీట్గా లేదు, లైక్ అంటే దీనికి ఇంకా మనం కావాలంటే కొంచెం స్టైల్స్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఈ యాడ్ న్యూ టాస్క్ అని టెక్స్ట్ ఇన్పుట్ ఫీల్డ్ పెద్ద చేయొచ్చు, దీన్ని అలైన్మెంట్ చేద్దాం. సో ఇవన్నీ ఎలా చేయాలి ఇప్పుడు చెక్ చేద్దాం. మళ్ళీ ఇప్పుడు ఈ ఫామ్కి మనం స్టైలింగ్ అయితే యాడ్ చేద్దాం. స్టైలింగ్ యాడ్ చేయాలంటే ముందు మనం స్టైల్ ప్రాపర్టీ అనేది తెచ్చుకోవాలి. తెచ్చుకున్నాక ఒక ఆబ్జెక్ట్ అందులో ఓపెన్ చేసి నేను విడ్త్ ఏమొచ్చి ఒక 50% ఇద్దాం అనుకుంటున్నాను. ఇది ఇప్పుడు ఒక స్ట్రింగ్లో ఇద్దాం మనకు. అండ్ ఒక బటన్కి పక్కన చిన్న స్పేస్ కావాలి కదా టెక్స్ట్ ఫీల్డ్కి, దీనికి దానికి అందుకు నేను మార్జిన్ రైట్ ఇస్తాను. అదొక 10. సో ఇప్పుడు మనం ఒకసారి అవుట్పుట్లో చెక్ చేస్తే చూసారు కదా ఇది ఒక పెద్దదైంది అండ్ దీనికి ఒక గ్యాప్ లాంటిది వచ్చింది. అండ్ ఇంకా ఇది సెంటర్లో ఉండాలి అలాగా కూడా మనం స్టైల్ చేసుకోవాలంటే మనం బాక్స్ కాంపోనెంట్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఇక్కడ దానికి కొంచెం డిస్ప్లే అవ్వచ్చు. డిస్ప్లే ఇప్పుడు ఫ్లెక్స్లో ఉంటుంది. ఇది ఎప్పుడైనా మన రిక్వైర్మెంట్ బట్టి ఫ్లెక్స్ డైరెక్షన్ అనేది మారుతుంటుంది. అయితే రో కింద, లేకపోతే కాలం కింద, లేకపోతే రో రివర్స్, కాలం రివర్స్, కొన్ని కాలం మీరు ఇక్కడ చూడవచ్చు. ఇవన్నీ దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ అనమాట. మనం ఏదైనా వాడుకోవచ్చు అందులో. ఇంకా జస్టిఫై కంటెంట్, సెంటర్ అండ్ అలైనేట్. ఇప్పుడు మీరు చూస్తే దీనికి ఇది సెంటర్లో ఉన్నది అండ్ ఇంకా అదంతా అలైన్ అవుతుంది అనమాట. సేమ్ అలాగే మనం ఈ లిస్ట్కి కూడా స్టైలింగ్ కావాలంటే చేసుకోవచ్చు. మళ్ళీ కావాలంటే మనం టు డూ లిస్ట్లోకి వెళ్ళిపోయి లిస్ట్ టు డూలోకి వెళ్దాం. లిస్ట్ టు డూలోని మనం దానికి ఇప్పుడు బాక్స్ కాబట్టి దీనికి స్టైల్. అండ్ ఇక్కడ మనకి స్టైలే కాదండి, మనం కావాలంటే క్లాస్ నేమ్ యూజ్ చేసుకుని మేక్ స్టైల్స్ యూజ్ చేసి క్లాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఐ థింక్ ఇది దీనికి సపోర్ట్ చేస్తుందో లేదు చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రైట్, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి లైట్ గ్రే ఇద్దాం. అండ్ ఒకదానికి కొంచెం స్పేస్ ఉండాలి కాబట్టి మార్జిన్ బాటమ్ ఒక 10 ఇస్తాను. అండ్ ఆ కార్నర్స్ అనేవి కొంచెం రౌండెడ్గా రావాలి కాబట్టి బోర్డర్ రేడియస్ ఇది కూడా ఒక 10 ఇచ్చుకుందాం. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో మీరు చెక్ చేస్తే ఇక్కడ ఈ కార్నర్ అనేది ఇది అనేది రౌండెడ్ ఎడ్జెస్ వచ్చినాయి. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇదంతా అప్లై అయింది కదా. ఇంకా మనం దీనికి లిస్ట్ ఐటమ్ కూడా కొంచెం స్టైల్ ఇచ్చుకుంటే ఇక్కడ లిస్ట్ ఐటమ్ దీనికి కూడా కొంచెం విడుతుందాం. అలాగే ఈ మెయిన్ కాంపోనెంట్లో కూడా మనం కొంచెం సిఎస్ అప్లై చేస్తే కరెక్ట్గా మధ్యలోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఈ లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్కి కూడా మనం కొంచెం మళ్ళీ సేమ్ మార్జిన్ టాప్ ఒక 2 ఇద్దాం, మార్జిన్ బాటమ్ ఒక 2, ఇక్కడ విడ్త్
80%, ఇంకా మార్జిన్ లెఫ్ట్ 10%. సో ఇప్పుడు చెక్ చేస్తే ఇందాకలకి ఇప్పటికి ఎంత మారిందో మీరు చూసారు కదా. అండ్ ఇప్పుడు ఇంకో టాస్క్ మనం క్రియేట్ చేద్దాం. క్రియేట్ రియాక్ట్ యాప్ యాడ్. ఇంకా మరి ఎన్నిసార్లు యాడ్ చేసినా ఏది యాడ్ చేసినా ఇదే స్టైల్ అప్లై అవుతుంది. ఇప్పుడు కావాలి అంటే ఈ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, సో మనం ఇంకో పేజ్ క్రియేట్ చేసుకున్నాం, అక్కడ కూడా ఇలాంటి ఫంక్షనాలిటీ ఉంది అంటే ఈ కాంపోనెంట్ డైరెక్ట్గా అక్కడ యూస్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే ఇది మనం రీయూజబుల్గా రాసాం కాబట్టి. సో దిస్ ఈజ్ హౌ టు క్రియేట్ a 2D app in React.js.